నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు చెంగిచెల్ల రోడ్డు విజయగూడ రోడ్ అంటారు. మరి ఈ చివరస్తు నుండి కొంచెం ముందుకు వస్తే 1వ నంబర్ వార్డు జక్క వెంకరెడ్డిగా వస్తుంది మేయరు, మాజీ మేయరు. కానీ విషయం ఏంటంటే గతంలో మనకు ఈ బిల్డింగ్ గురించి చాలాసార్లు పేపర్కు సోషల్ మీడియా వచ్చి జరిగింది. కానీ పైన ఎలాంటి పర్మిషన్ లేకుండా పైన చాలా పెద్ద సెట్ వేసుడు జరుగుతుంది. పర్మిషన్ లేదు. గతంలో కూడా దీనికి సెలార్ కూడా పర్మిషన్ లేదు. అంటే మీడియా వాళ్ళు అందరు కప్పుపుచ్చిర్రు, ఆపేసిర్రు. కానీ ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ పిజేగూడలో అక్రమ కట్టడాలు కుళ్ళవుతున్నాయి. మరి ఇప్పుడు మేయర్ కనిపిస్తలేదా? కొత్తగా కొలువెక్కింది మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ. మరి కమిషనర్ కనిపిస్తలేదా? టీపీలు కనిపిస్తలేదా? మరి ఇట్లాంటి అన్ని అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. విచ్చలవిడిగా పిజేగూడ మున్సిపల్ కాన్స్టిట్యూన్సీలో విచ్చలవిడిగా జరుగుతుంటాయి. బఫర్ జోన్ కానీ, లేకపోతే అక్రమ కట్టడాలు కానీ, లేకపోతే పార్క్ భూములు కానీ, ఏవైనా కానీ పిజేగూడలో అంటే చాలా చెప్పలేని ఇప్పటిదాకా కట్టు జరుగుతుంది. నేనేమంటా ప్రజలంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా అంత పెద్ద సెట్ కట్టు జరుగుతుంది. ఎలాంటి పర్మిషన్ లేదు. ఇంత గతంలో కూడా దీని కింద కూడా సెలర్ కూడా వేసారు. దీన్ని ఎవరు పట్టించుకోరు. అంటే నాయకులు ముడుపులు ముడుతూ సరిపోతుంది. మరి టీపీ ఏం చేస్తారు? మరి ఇప్పుడున్న కొత్త ఎక్కిన మేయర్ కూడా దృష్టి తీసుకొస్తున్నా. కమిషన్ కూడా అసలు కమిషన్ 10 సార్లు చూపెట్టినా కానీ కమిషన్ అసలు కనిపిస్తలేదు. మరి ఎందుకు మీరు పట్టించుకుంటారు? దీని పైన ఎందుకు మీ కళ్ళ కనిపిస్తలేదు? మీ దృష్టికి చాలా పట్టుకొస్తున్నాయి, చాలా పట్టుకొస్తున్నాయి, మీరు పట్టించుకుంటారు. ఇట్లాంటి అన్యాయమాకాల పైన సెట్లు కానీ అక్రమ కట్టడాలు కానీ ఎన్నో ఉన్నా కానీ పట్టించుకుంటారు. దేనికోసం పట్టించుకుంటారు అనేది ఇది సమాధానం చెప్పాలి. ఈ మౌనం ఎందుకు మీరు పాటించాలి? ఏరే కార్పొరేటర్ కూడా పట్టించుకోడు. కాబట్టి మీరు సృష్టి తీసుకొచ్చడం జరుగుతుంది. చూసుకోండి కేకే.